తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు టీయూజేఏసీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తులజారెడ్డి గారు వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత మా ప్రభుత్వ పాలనలో ఉద్యమకారులను విస్మరించిందా, వాళ్ళు వారిపైన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అన్న చెప్పండి, ఇక్కడ ఈరోజు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకి, మీకు మీ కజర్ టీవీకి కూడాను. అయితే ఒక నలుగురికి కవుల కళాకారులకు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరికీ పక్కన పెడితే దాన్ని ఏమంటారు? ఉద్యమకారులకు మోసం చేసినట్టే కదా. ఆ నలుగురే ఉద్యమం చేయలేదు కదా. అంటే ఆ నలుగురికి వేయడానికి గల కారణం ఏంటంటే, ఆ నలుగురికి ఇస్తే కొంత మట్టుకు మేము ఉద్యమకారులను అడాప్ట్ చేసుకున్నట్టు గవర్నమెంట్ అనుకుంటుందేమో, అంతే కదా. మిగతా సమాజం అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు అంతకుముందు 96లో ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఇన్నారెడ్డి స్టడీ ఫోరం, తర్వాత ఇంద్రారెడ్డి చేసినప్పుడు వాళ్ళందరూ కూడా 2001లో మమేకమై కొలిక్కి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని 2009 వరకు పనిచేసారు కదా. 2009 లోపల ఆర్థిక మంత్రి అప్పటి చిదంబరం కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రకటన చేస్తేనే కదా ఆంధ్రలో ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు లేచి